అపో లక్కీ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. మీకేమమ్మా యూట్యూబ్ ఛానల్ పెట్టేశారు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టేశారు. మీకేమమ్మా సిగ్గులేదా మీకా? మేము ఎంత కష్టపడుతున్నాం నీకు తెలియదా? ఈ వీడియో మన సబ్స్క్రైబర్ని ఉద్దేశించి అయితే కాదు, ఒక పనికి మాలిన దాని గురించి స్పెసిఫిక్గా తీయాల్సి వచ్చింది. సో మన సబ్స్క్రైబర్లు అందరూ మిమ్మల్ని అయితే కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నీ కళ్ళు బాగా చల్లబడ్డాయా? ఇంట్లో ఉన్న బంగారం అంతా కుదవ పెట్టాం, ఆఖరికి అమ్మేని కూడా అమ్మేస్తున్నావు నీ దయ వల్ల. నీ సరుడు కూడా దీంతోనే మొదలాడుతుంది. ముందు ఇది ఎంత కష్టపడి మేము తీసుకున్నాం అంటే అంత కష్టపడి తీసుకున్నాం. ఎందుకు వస్తుంది మీకు ఆ వంతన? ఏం చేసాం మిమ్మల్ని మేము అసలు? నాకైతే అర్థమే కావట్లా. ఆలోచిస్తే తలనొప్పి. మిమ్మల్ని ఏమన్నా 1 రూపాయి అడుగుతున్నావా? మీ ఇంటికి ఏమన్నా వచ్చి ఒక ముద్ద ఏమన్నా అడుగుతున్నావా? మేము డెలివరీలు చేసుకుంటూ రాత్రి పొగులు ఆయన కష్టపడి మేము సంపాదించుకున్న డబ్బులతో మేము కొనుక్కుని మేము కష్టపడి మేము చేసుకుంటున్నా కానీ మీకేం దమ్మా? ఏం చేసామనేసి మేము అసలు ఎంత కష్టపడి తీసుకున్నామంటే అంత కష్టపడి తీసుకున్నాం. ఇప్పుడు అమ్మేసేదానికి సిద్ధపడ్డాం మేము. ఇది 5.5 సవర. ఇది కష్టపడి నేను రూపాయి ఎత్తిపెట్టి షేర్స్ కొనుక్కొని తనకి సర్ప్రైజ్గా తీసిచ్చిన 1 వారం కూడా వేసుకోలేదు. 2 సంవత్సరాల క్రితం తీయిచ్చాను. తర్వాత వెంటనే కుదరలు పెట్టేసి ఇంటి పనులు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. తర్వాత రీసెంట్గా లోన్ తీసుకొని అమ్మాయి వస్తూ సరుడు తీసి సర్ప్రైజింగ్గా ఇస్తే తీసుకున్న తప్పుడే అనింది, ఇది ఇంకనైనా నా మెడలో ఉంటుందా? మళ్ళీ రోజులు కూడా బట్టలు అమ్మేయడానికి ఇప్పుడు కష్టపడి సంపాదించుకున్నామండి బంగారం. నేను కడియం సంపాదించుకున్నాను, బ్రాస్లెట్స్, చైన్, డాలరు, ఉంగరాలు అన్ని. ఫంక్షన్కి నేను అసలు ఎప్పుడు గోల్డ్ వేసుకోను. నలుగురిలో నా మొగుడు చిన్నతనం కాకూడదని నేను 4 పెడితేనే తీసుకున్నాడు. వేసుకొని బయటకు వెళ్తే అక్కడ కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకేం. నీకే చెప్తున్నా, ఈ వీడియో డైరెక్ట్గా నీతోనే నేను మాట్లాడొచ్చు, కానీ నీలాంటి దాని వల్ల ఎంతో మంది సఫర్ అవుతుంటారు బయట కూడా. ఎందుకంటే మనం ఎదగం, ఒకరిని ఎదగనీరు. గ్రద్ద వల్లి పొడిచి చంపుతుంటారు. అటువంటి వాళ్ళ కోసం వీడియో తీయాల్సి వచ్చింది. నువ్వు అన్నావు కదా మీకేమని. నీకే చెప్తున్నా చూడు, నాకు పెళ్ళైన 3 నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చేయాల్సి వచ్చింది. కట్టు బట్టలతో. ఇంట్లో వాళ్ళు మాకేం ఇలా కట్టు బట్టలతో బయటకు వచ్చేసాం. తన కమ్మలు కుదవబెట్టి ఒక చిన్నిల్లు తీసుకున్నాం, బాడిగిల్లు. ఆ బాడిగింట్లో ఉండి నేను తనే, మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేవు, ఒక్క బీరువా, అది కూడా వాళ్ళ అమ్మలు నాకు పెట్టిన బీరువా. ఆ బీరువా నేను లక్కీ. మాకు ఇంకేం లేవు, టీవీ ఏమీ లేవు, కనీసం ఫోన్ కూడా లేదు తన కాడ. నేను పొద్దున్న 6:30 డెలివరీ జాబ్కి వెళ్ళిపోతే సాయంకాలం 6 దాకా డెలివరీలు ఇంత బండ్లకి మూటలు కట్టుకొని ఇంతలా బ్యాగ్ వేసుకొని పొద్దున తను క్యారేజ్ చేసిస్తే ఇంటికి కూడా వచ్చేది కదా మధ్యాహ్నం. నేను కష్టపడి రాత్రి సాయంకాలం దాకా డెలివరీ చేసుకొని మళ్ళీ క్యాష్ అయిన కట్టేసి మిగిలిన షిప్మెంట్లు ఇచ్చేసి సాయంకాలం మళ్ళీ జొమాటో జాయిన్ అయ్యి 6:30 నుంచి రాత్రి 11:30 దాకా డెలివరీ చేసి రూపాయి ఎత్తి పెట్టుకొని గోల్డ్ స్కీమ్లో 1000 రూపాయలు 1500 కట్టి చిన్న వస్తువులు తీసుకొని ఆ వస్తువులు కుదవబెట్టి ఒక పెద్ద వస్తువు తీసుకొని తర్వాత ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఒక పెద్ద మొత్తం యాడ్ నుంచి వస్తుంది. మళ్ళీ పొదుపు ఒక పెద్ద అమౌంట్ వస్తే ఆ వస్తువులు విడిపించి ఒక పెద్ద వస్తువు చేసుకొని పొదుపులు ఏమైనా ఊరిని వస్తాయా? నెల 5,000 10,000 కట్టాలా? 1,00,000 రూపాయలకి 5,000 కట్టాలా? 2 లక్షలకు 10,000 కట్టాలా? నెల కష్టపడి కడితే వచ్చినాయి. కష్టపడి రూపాయి కూడబెట్టుకొని మాకెవ్వరు ఇలా లక్షలు నీలాగా లట్టలు కొట్టలట్లా. రూపాయి ఎత్తి పెట్టుకొని తెలివి కొద్ది షేర్ మార్కెట్లో కొంత నాలెడ్జ్ ఉపయోగించుకొని షేర్స్ కొనుక్కొని అవసరం బట్టి అమ్ముకొని 30 సవర్ల దాకా గోల్డ్ కొనుక్కున్నాం, సంపాదించాం. ఊరినే రాలా. మీకేం సిగ్గులేదు నీకు ఆ మాట అనడానికే? మేము ఎంత కష్టపడుతున్నాం చూడలే నువ్వు? అట్లా రూపాయి ఎత్తి పెట్టుకొని కష్టపడి ఈ స్థానం తెచ్చుకున్నాం. మాకెవ్వరు ఇలా. ఇంకా ఇల్లు అంటావా?
ఇల్లు నీకు తెలియదా? మా సొంత డబ్బుతో కట్టుకున్నాం ఇల్లా, ఎన్ని లక్షలు అప్పు ఉందో తెలియదా? బంగారం అంతా కుదవబెట్టి నా షేర్స్ అన్ని అమ్మి ఇల్లు కట్టుకున్నాం. ఒక నెలకి ఎన్ని ఈఎంఐలు కట్టాలి నీకు తెలుసా? ఏ రోజైనా ఆలోచించుంటా నువ్వా? ఏది నువ్వు చెప్పేది బయట? తప్పు కదా. ఏ ఫంక్షన్ పోయాము, నగలు ఎందుకు ఉండేది? వేసుకోవడానికే కదా. కష్టపడి సంపాదించుకుంది ఆడదానికి నగలే అందము ఆనందాన్ని ఇచ్చేది, ఇంకేది ఈదు. నీకు తెలీదా? నువ్వు కూడా సాటి ఆడదానివే కదా. ఆ పిల్ల ఏ ఫంక్షన్ పోయినా నీదేంటి అసలు? నా భార్య మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? ఆ పిల్ల సంకం నాకంది ఉండలేవా? కనీసం ఆ పిల్ల నీ జోలికి వస్తుందా? నీ మాటకు వస్తుందా? ఒక మూల ఉంటుంది. నువ్వు అందరిని గీకి 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 ఆ పిల్ల సై చూపించి పాయింట్అవుట్ చేపించి ఆ పిల్లని అవమానించి సిగ్గులే నీక? ఏమొస్తుంది నీకు? కనీసం ఆ పిల్ల ఆ రోజు మాట్లాడుతుందా? నలుగురిలో పోతే మాట్లాడదు ఆ పిల్ల, గమ్మున ఉంటుంది. నా కోసం బంధువర్గాన్ని మొత్తం వదులుకొని వచ్చింది. ఎవరి కోసం? మనం ఉన్నామని ధైర్యంతో కదా. మనమే కదా ఇప్పుడు ఆ పిల్ల బంధువుల. సాటి ఆడదానివే కదా నువ్వా. నీ ఆడదానికి నువ్వే కదా సపోర్ట్ చేయాలి. నువ్వో సపోర్ట్ చేయకుండా కాకిలాగా పొడిస్తే తను ఎవరు పంచకు పోవాలి? ఊరకనే అక్కడ కూడా పోయినాము, 4 మంచి మాటలు మాట్లాడుకున్నాం, వచ్చేయాల. అమ్మో ఓలు చూడు, అమ్మమ్మో ఓలు చూడు, ఓలికేం అమ్మో చూడమ్మో అమ్మ చూడమ్మ, ఏమీ లేదు. అన్ని పెట్టేసాం. ఇంకా లాస్ట్ ఇది ఒక్కటే ఉంది. ఇది కూడా ఇది కుదవ పెట్టట్లేదమ్మా. మీరు మళ్ళా ఒలికేం అనబల్లే, అమ్మేస్తున్నాం. గోల్డ్ అంతా మాట్లాడేసాము. ఇప్పుడు ఈరోజు రేపు 2 రోజులు అమ్మేస్తాము. ఇంకా పోతే యూట్యూబ్ ఛానల్ పెట్టేశారు, లక్షలు సంపాదిస్తున్నారు అని అందరు చెప్తున్నాం. 50,000 1,00,000 సంపాదిస్తున్నాం మేమా? నీకు తెలుసా? ఒక వీడియో తీయడానికి ఎంత కష్టపడతావు. అప్పుడప్పుడు మీకు మేకింగ్ వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేస్తుంటాం, మీరు కూడా గమనించారా లేదా? నీకు యూట్యూబ్ ఛానల్ అంటే తెలియదు, తెలియకుండా నాలెడ్జ్ లేదు, నువ్వు మా మీద నిందేసేస్తావు. ఇదే యూట్యూబ్ ఛానల్ పెట్టి స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ పెట్టాము మేము అని మీ కాడికి వస్తే నువ్వేమన్నావా? చెప్పు, నువ్వేమన్నావా? డైరెక్ట్గా నువ్వు ఎవరితో అంటేనే అనట్లే, డైరెక్ట్గా లెక్కితే ఏమన్నావా? నీ పంది మొహాన్ని ఎవరు చూస్తారా అన్నావా? ఆ రోజే చెప్పు తీసుకున్నా నిన్ను కొట్టునుంటే నీ బుద్ధి బాగునుండేది. పోనీలే అనుకొని అన్ని వాళ్ళందరూ ఎదిపోలేదు. ఏంది అంటలా? చూడండి, మీరే చూస్తున్నారు కదా, తనకి మాట్లాడడం కూడా సరిగా రాదు. ఆ పిల్ల మీద ఎత్తుకోని ఉంటారు. ఆ పిల్లకి నేను ఏదైనా చెప్తే మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడడం కూడా రాదు. ఆ ఛానల్ పెట్టే మేము మనోళ్ళే మనకు సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎందుకు చేస్తారు? ఆ రోజు ఏం చూస్తే అన్నావు ఓకే, కానీ ఆ రోజు ఎందుకు తన గమ్మున అయిపోయింది? మనం ఏదైనా మాట్లాడాలంటే మనం సక్సెస్ అయ్యి చూపించాలి. మన సక్సెస్సే సమాధానంగా ఉండాలి. నోట్లోంచి నువ్వు మాట్లాడని చెప్పి మేము మాట్లాడవచ్చు, అది కాదని చెప్పి ఆ పిల్ల నువ్వు ఎన్ని ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడ కనపడినా, నువ్వు ఎంతమందికి తన గురించి నెగిటివిటీ చెప్పినా, తన పరువు తీసినా తన గమ్మున ఎందుకు ఉండింది? మనం ఏంటో నిరూపించుకోవాలి. చిల్లరగా మాట్లాడడం కాదు అని కామ్గా ఈరోజు దాకా ఉండింది. ఈ రోజు కూడా తను నీతో మాట్లాడదు, నీ గురించి మాట్లాడదు. ఈ రోజుకి కూడా నేను ఒక మాట అన్ను. ఎందుకంటే ఈ మాట కూడా నువ్వు అలసుగా చూసుకొని అదును చూసుకుంటావు. నువ్వు చూడు, బయటికి పోయి వీళ్ళకి చూడు ఎంత పొగరు వచ్చేసిందో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అని అంటావు నువ్వు. అందుకని దయచేసి మా జోలికి రావద్దు. మా బతుకు మేము బతుకుంటున్నాం, జీరోకి వచ్చేసాం, జీరో. కానీ ఈ రోజుకి మేము మాకు ₹1 ఇవ్వండి, మాకు సహాయం చేయండి. సబ్స్క్రైబర్ని కూడా మేము అడగట్లేదు. మీకు న్యాయం అనిపిస్తే ఒక కామెంట్ అయితే చేయండి, అంతేగాని డబ్బులు ఇవ్వండి, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు ఏం వద్దు. న్యాయం అనిపిస్తేనే మాకు సపోర్ట్ చేయండి, అంతే. ఇంక మించి ఏమీ లే. ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క వీడియో తీస్తాను, విత్ ప్రూఫ్తో తీస్తాను. మేము చెప్పేసి ఉంటే కాదు, ప్రూఫ్తో తీస్తాను. నెక్స్ట్ వీడియోలు వస్తాయి. అసలు యాక్చువల్గా ఇప్పుడు తీయాల్సిన వీడియో వచ్చి ఇల్లు గురించి, ఎడ్యుకేషన్ గురించి వీడియో తీయమంటారా, లేదా హోమ్ గురించి వీడియో తీయమంటారంటే చాలామంది ఎడ్యుకేషను, హోము ప్రతి ఒక్కరు వచ్చి చెప్తున్నారు. చదువు గురించి తీయాలి,
మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక సొంత ఇల్లు కట్టుకునేది ఒక కళ, దాని గురించి ఈ వీడియో తీయాలి. అసలు ఈ వీడియో ప్లేస్లో ఆ వీడియో రావాలా, కానీ అన్నీ బాగుంటే ఆ వీడియోని తీసేవాడిని. పరిస్థితులు చేదాటిపోయినాయి, ఈ వీడియో తీయాల్సి వచ్చింది. సో చూడండి, ఎంతో కష్టపడి తీసుకున్నాం మేము అసలు. నన్ను చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు మామూలుగా లక్కీకి వచ్చాను నేను. లక్కీకి వచ్చి, లక్కీ పరిస్థితులు ఏం బాగాలేవు, నీ సరుడు కావాలంటే, ఆ పిల్ల తీసుకోయా అనేది. ఇంత గొప్ప భార్య దొరకడం నా అదృష్టం. అసలు నేను ఎందుకు ఇవ్వాలి, మొన్నే కాదు నేను అడిగాను. నేను ఈయనంటే ఏం చేయాలా, ఇచ్చుకోపోయా, అమ్మేసుకో, బాగుంటే మళ్ళీ కొనుక్కుంటాం, మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, ఇది చాలియా అని ఒకే ఒక్క మాటతో 100 మెట్లు పైకి ఎక్కేసింది. దానికి వయసు లేదు, అనుభవం లేదు, చదువు లేదు, కానీ గుణంలో తలగొట్టేటట్టు పైకి వెళ్ళిపోయింది. ఆ పిల్ల స్థానాన్ని చేరుకోవడానికి నీకు 100 జన్మలు ఎత్తాలి. నువ్వు ఒక ఆడదాన్ని ఉసురు పోసుకున్నావు చూడు, నువ్వు బాగుపడతావా? ఆ పిల్ల ఉసురు పోసుకొనే. సబ్స్క్రైబర్స్, ఈ వీడియోలో మేమేమైనా తప్పుగా మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఎవరికి మేము సమాధానకర్తగా ఉండాల్సిన అవసరం లేదు. కానీ మీకు మాత్రం మేము జవాబుదారితనంగా ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ మాది కాదు, పేరు మాదే అయినా మమ్మల్ని ఆదరించేది మీరు. ఏ దానికైనా మీకు సమాధానం చెప్పడానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాము. కానీ మిగతా వాళ్ళకి స్వార్థపూరితమైన మనుషులతో ఎటువంటి సమాధానకర్తగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని అడిగే రైట్ కూడా లేదు. ఇది మీరు తప్పు చేశారంటే మేము క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. క్షమాపణ చెప్తామండి. అది మా తప్పు ఉంటేనే, అది కూడా మీరు జడ్జి చేస్తేనే. ఇంకా వాళ్ళు చెప్పారో వీళ్ళు చెప్పారో అని మేము చెప్పను. చెప్పి ఒదిగి అల్లాడిపోయి ఉన్నాం. ఎందుకు 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 తగ్గుదలకి తగ్గిపోయి ఇంకా అయిపోయింది, నశించింది. ఓపిక అయితే నశించేసింది. ఇంకా ఎవరికైనా మేము సమాధానం చెప్పాలంటే మీరే. ఓకే అండి, బాయ్.